అనిల్ సార్కి, స్కూల్ స్టాఫ్కి అందరు కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద లేట్. కొంచెం వేరే పని వల్ల లేట్ అయింది. ఒకటే విద్యార్థుల గురించి నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, సమాజంలో కానీ వ్యక్తిగత జీవితాల్లో కానీ విద్య వల్లే మార్పు జరుగుతుంది అని నేను గట్టిగా భావించేవాడిని. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించినారు. ఐ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు స్టడీ వెల్. మీ అందరూ కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదే రకంగా మీ తల్లిదండ్రులని, మీ టీచర్స్ని అందరినీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ లైఫ్. అండ్ ఈ యాన్యువల్ డే కార్యక్రమానికి వీచేసినందుకు, నాకు పిలిపించినందుకు నాకు మీ అందరూ కూడా సపరేట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ రిక్వెస్ట్ ద సార్ టు కంటిన్యూ ద కల్చరల్ యాక్టివిటీస్. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే. ఐ రిక్వెస్ట్ సార్ టు కంటిన్యూ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. Better that I'll go with Telugu because Telugu is Andhra Pradesh language. I think everybody know that we are from Kerala, we are Malayalis. So anyhow, you know very good Telugu. So I want to introduce our guest because I'm observing the guest from long time. This is Navin Yadav sir. Actually, we are the fans of V. Chinnasishila Yadav sir. You know sir, because our neighbors are the relatives in Shravanti Nagar colony. I know Navin Yadav sir from childhood, but we don't have the close relation. So better that I'll go with Telugu. నవీన్ యాదవ్ గారు చాలా సంవత్సరాల నుంచి నేను గుర్తుపడతాను వారిని. అతి చిన్న వయసులోనే వారికి ఈ యొక్క యువత యొక్క సంరక్షణ, యువకులు మంచి మార్గం వైపు నడవాలి, యువకులలో చైతన్యం రావాలి, ఈ యొక్క స్వామి వివేకానంద సిద్ధాంతాలు చూసినటువంటి విధంగా ఎంతో వైభవంగా, ఎంతో గొప్పగా అతి చిన్న వయసులో మనిషి ఈ విధంగా ఆలోచించుకుంటూ ఈరోజు నవయుగ నిర్మాణ్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యువతను కూడా ఒక మంచి మార్గం వైపు నడిపి, అదేవిధంగా ప్రతి యువత కూడా మంచి విషయంలో స్పందించి ఒక గొప్ప యోగిగా మారాలని చెప్పి తన ఒక తపన. నేను అనేక రకాల కార్యక్రమాల్లో ఎంత దూరం ఉన్నా కానీ అబ్జర్వేషన్ అయితే ఉంది. కాబట్టి స్వామి వివేకానంద సిద్ధాంతాలు, ఆలోచన విధానం నాకు తెలిసి నవీన్ యాదవ్ గారు కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే చాలా గొప్పనే ఉంది. నవీన్ యాదవ్ గారు ఊహించి కూడా ఉండరు, వారి గురించి నేను అన్ని విషయాలు తెలుసుకున్నా. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి వారిని ఒక ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మనకి యూత్ గురించి ప్రోత్సహించేటోళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది సమాజంలో. మనకి యూత్ లీడర్స్ అనేవాళ్ళు కూడా ఈరోజు చాలా తగ్గుతూ వస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, నాకు దేశం గురించి కూడా నేను చాలా ఆలోచిస్తుంటా, సమాజం గురించి కూడా చాలా ఆలోచిస్తుంటా. విదేశంని చూసి మన దేశంని పరిశీలించి చూసినట్లయితే, when we are comparing to foreign people, foreign representatives, foreign ministers, they are having very young age. When they are ruling their country, maybe they are presidents of their countries or the prime ministers of their countries, they are very young. చెప్పాలి అంటే చాలా తక్కువ వయసులోనే ఫారెన్లో చూసుకుంటే మనకి జార్జ్ బుష్ కానివ్వండి, బిల్ క్లింటన్ కానివ్వండి, ఈరోజు ఒబామా కానివ్వండి, చాలా తక్కువ ఏజ్ వాళ్ళు. ఎందుకంటే ఈ యొక్క యూత్ అనేటటువంటి ఏజ్లో ఉన్న వాళ్ళకి డెసిషన్ తీసుకోవటంలో చాలా ధైర్యం ఉంటుందండి. మన దేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో 80 ఏళ్ళు దాటిన వ్యక్తి మాత్రమే భారతదేశ ప్రధాని కానీ, లేకుంటే భారత రాష్ట్రపతి కానీ, అనేక రకాల మినిస్టర్స్ కానీ ముసలి వాళ్ళనే చూస్తున్నాం మనం. నేను కూడా ఈ విషయంలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి 80 ఏళ్ళ ముసలాయనకి ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటే
తనకి ఏ విధమైనటువంటి ధైర్యం ఉంటుంది, తను మొత్తం కూడా కోల్పోయి ఉంటాడు. ఎందుకంటే నేను ఆదిశంకరాచార్యుల ఫాలోవర్ కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. బాలకాలే క్రీడాసక్త, తరుణే కాలే తరుణేసక్త, యవ్వనకాలే యవ్వనాసక్త, వృద్ధాపీనం చింతాయంతి, కోపినాసక్త మురారి సమర్చ. అంటే బాల్యము ఆటపాటలతో గడిచిపోతుంది, అదేవిధంగా యవ్వనము భార్య పిల్లలతో గడిచిపోతుంది. యవ్వనం తర్వాత వచ్చేది అతి భయంకరమైనటువంటిది ఈ యొక్క ముసలితనం. తరుణం అనేది అభ్యాసంతో గడిచిపోతుంది. బాల్యం కాలే క్రీడాసక్త, చిన్నపిల్లలు ఆటపాటతో గడిపేస్తారండి. తరుణ వయసులో అభ్యాసం ప్రాక్టీస్తో చదువుతూ గడుపుతారు. ఎవరి వయసు భార్య పిల్లలతో గడిపినట్లయితే ముసలితనం బాగా కష్టము దుఃఖంతో గడుపుతారు. ఎందుకంటే చిన్నతనంలో చాలా యంగ్ ఉండే, నా ఫేస్ మంచిగా ఉండే, ఫేస్ బ్లాక్ ఉండే, నాకు అన్ని పనులు కూడా ఉండే. ముసలితనం రాగానే ఫేస్ అంతా అయిపోయింది, బ్లాక్ హెయిర్స్ వైట్గా అయిపోయింది, శరీరం ముడిచిపోతుంది, కూర్చుంటే లేస్తుంటే నొప్పులు అవుతున్నాయి అని మనిషికి అనారోగ్యంతోనే గడుస్తుంటుంది. కానీ తన సమాజం గురించి ఏం ఆలోచిస్తుందండి? తనంతా కూడా కోల్పోయి ఉంటుంది. తనలో ఏ విధమైన బ్రహ్మచర్యం ఉండదు. కాబట్టి తను ఈ దేశాన్ని పరిపాలిస్తాడు, ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడు, ఈ దేశానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తను ఏ విధంగా తీసుకుంటాడని మనం భావిస్తామండి. కాబట్టి ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే మనకి ఈ విధమైన యంగ్ డైనామిక్ లీడర్స్ ఒక అవసరం ఉందండి. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. స్వామి వివేకానంద చిన్న విషయం చేశారు ఒకసారి. స్వామి వివేకానంద చెప్తారు, టేక్ ఎనీ ఐడియా యువర్ సెల్ఫ్ టు ఇట్, వర్క్ ఆన్ దట్ ఐడియా, లెట్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ of your body should engage it on that area. Your muscles, your brain, your heart, your all internal organs should be engaged on that idea. Leave the all other ideas alone. Then you will be successful in your life. And also Swami Vivekananda says that take up any idea yourself to it. Work on that idea. Go to village, work for the need and the poor people. Do for the need job. If death causes a certain, die for a good cause. When we are dying for a good reason, automatically the next day sun will rise, especially for the person those who died for a good cause. అంటే స్వామి వివేకానంద చెప్తారు, ఒక మంచి ఆలోచన తీసుకొని పని చేయాలి. సమాజానికి పనికొచ్చేటువంటి పని. దాని గురించి ఒక ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరు కూడా వెళ్ళాలి. మనం వెళ్ళి అవసరం ఉండే వాళ్ళకి, బీద వాళ్ళకి మనం మంచి సహాయం సమకూర్చాలి. ఆ సహాయం చేసే కార్యంలో మనకి ఆటంకం వచ్చినా పర్లేదు, మృత్యు సంభవించినా పర్లేదు, అట్లా చనిపోయినట్లయితే మంచి కార్యక్రమం గురించి చనిపోవాలి. అట్లా చనిపోయినటువంటి వ్యక్తికి ఒక మామూలుగా మనుషులే కాదు గుర్తు చేసేది, ఆ మరుసటి రోజు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో, ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో అందరి గురించి ఉదయించడండి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే కేవలం అతని గురించి మాత్రమే ఉదయిస్తాడని చెప్తాం. అందుకే ఈరోజు సమాజంలో మనకి ఎటువంటి వ్యక్తులకు అవసరం ఉంది. అటువంటి వ్యక్తులు మనలో పరిచయం కావాలి. అతి చిన్న ఏజ్లోనే వారు కార్పొరేటర్గా పోటీ చేశారు. మంచి బీఆర్ చదివిన వారు, ఎడ్యుకేషన్ చూసుకున్నా కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ వారికి ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో భగవంతుడు వారికి మంచి ఆశీర్వాదాలు ఇచ్చి మంచి ఆలోచన, ఇంకా అదేవిధంగా మరి ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి భావిస్తున్నామండి. కమన్ ప్లీజ్ గివ్ బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. Now I request श्री नरसिंह चौधरी जी स्टेज पर आने के लिए हम प्रार्थना करते हैं. अमृत विश्वविद्यालय वन ऑफ द वेल विशर, प्लीज कम टू द डायस भैया. प्लीज गिव अ बिग हैंड्स ऑल ऑफ यू. Now I request our principal madam
Sri Malati Madam, please come on the dais. Now I request Malati Madam, please honor our guest with the memento. The principal madam of Amrita Varshini Vidyalayam is going to honor the memento to Sri V. Naveen Kumar Yadav, chief guest of our program. I request madam to please take your seat. Now I request Sri Panda sir, please honor our special guest. Sri Mohammad Tahir sir, please give a big hand, all of you. Now we are going to start our cultural programs. Already we have started welcome dance and some programs because parents are waiting for a long time. Come on, guest of honoring, please. Chief guest Sri Kaisaruddin sir has came. Sri Kaisar Hussain Saab, chief guest of our cultural program, who is the TRS Greater Hyderabad General Secretary. A grand welcome for our sir, Sri Kaisar Hussain sir, TRS General Secretary. Greater Hyderabad.